ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖమ్మంలో ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో నిర్వహించిన 5K రన్లో వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5K రన్లో భాగస్వాములయ్యారు. 5K రన్ విజయవంతానికి ముందస్తుగానే అధికారులు విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లను సత్ఫలితాలు ఇచ్చాయి. సర్దార్ పటేల్ స్టేడియం నుండి చేపట్టిన 5K రన్ను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం పార్క్ వరకు పరుగు నిర్వహించారు. పరుగులో ప్రతిభ కనబర్చిన నలుగురికి జిల్లా కలెక్టర్ నగదు బహుకరించారు. అనంతరం అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5K రన్లో 1000 మంది యువత పాల్గొన్నారని, వీళ్లందరూ కూడా తప్పనిసరిగా ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని, నమోదు చేయడానికి ఏప్రిల్ 14 లాస్ట్ డేట్ అని, నమోదయ్యి ఉంటే ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మే 13వ తేదీన ఉపయోగించుకోవాలని సూచించారు. సి విజిల్ యాప్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తే ఒక ఫోటో తీసి పంపిస్తే టీం వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకుంటుందని చెప్పారు. 5K రన్లో పాల్గొన్న శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, యువరాజ్, డిఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొద్ది లాగిస్తుంది కలెక్టర్ గారు. లాగియాలి స్లో. జోష్. ఓకే, సో మీరందరూ మార్నింగ్ 5:36 కల్లా వచ్చి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ రన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఈ ఓటర్ అవేర్నెస్ రన్ ఫ్రమ్ సర్దార్ పటేల్ టు లకారం స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం టు లకారం ట్యాంక్ బండ్. సో ఈ రన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. అట్లానే మన స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు, అలానే సునీల్ గారు. సో వాళ్ళ ముగ్గురు మంచిగా మీకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే సునీల్ గారు కూడా చెప్పారు మీకు అంటే ఆన్ ది వేలో వాటర్ గ్యాస్ కావచ్చు అన్నీ కూడా మీకు ఉన్నాయి. అట్లానే లకారంలో మీరు రన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు సెల్ఫీ పాయింట్స్ అట్లానే అక్కడ మెడల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సత్య గారు, అట్లానే అడిషనల్ కలెక్టర్ గారు, మసూద్ గారు, వేదిక పైన ఉన్న అందరికి కూడా మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, సో మీరందరూ చెప్పాలి ఆల్ ఆఫ్ యూ ఆర్ అబౌవ్ 18. ఎంతమంది అబౌవ్ 18? ఎంతమంది హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓట్? మీ ఎంతమంది ఓటర్గా రిజిస్టర్ చేసుకున్నారు? ఓకే, గ్రేట్. సో ఎంతమంది మే 13th వచ్చి మీ ఎంపీని ఎన్నుకోవడానికి ఎంతమంది మీరు వచ్చి ఓటు వేస్తారు? అంతేనా? సగం మంది అక్కడ కనబడట్లేదు. ఆల్ ఆఫ్ యూ విల్ ఓట్? yes yes okay, so let's say May 13 I vote for sure. May 13 May 13 great. So with this same josh let us start this run. And ee josh anedi election ayyeda kuda meeku undali. ఓటింగ్ రోజు వచ్చి మీరు ఓటు వేయడం మాత్రం కాదు, మీ పేరెంట్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఓటు వేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. అండ్ ఓటు వేయడం మాత్రం కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేయాలి. అంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా
ఏదో డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక వేరే కన్సిడరేషన్స్ మీద ఓటు వేయకుండా మనకు మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారు, మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి మీరు ఓటు వేయాలి. సో మీరు అందరు కూడా యు ఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ టైం ఓటర్స్. మీరు ఫస్ట్ టైం మీ ఎంపీని ఎలక్ట్ చేసుకోబోతున్నారు. సో చాలా ఆలోచించి మీరు ఓట్ వేయాలి. బట్ డెఫినెట్లీ మీరు ఓట్ అయితే వేయాలి. ఎస్. సో మళ్ళీ ఎవరైనా డబ్బులు అట్లాంటిది పంచుతుంటారు, అట్లాంటిది ఏమైనా మీకు దొరికితే ఈ నెల పీరియడ్లో 1 month పీరియడ్లో మీకు సి విజిల్ అనే యాప్ ఉంది, తెలుసా? వాట్ ఈస్ ది యాప్? సి విజిల్ యాప్. సో ఎంతమంది దగ్గర ఉంది సి విజిల్ యాప్? సో చాలా కొంతమంది దగ్గరనే ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మీకు సి విజిల్ అనే యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తే మీరు జస్ట్ ఒక ఫోటో తీసి పెట్టేస్తే సరిపోద్ది, సబ్మిట్ కొడితే సరిపోద్ది. ఆటోమేటిక్గా అది కంట్రోల్ రూమ్కి పోతుంది. ఆటోమేటిక్గా ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్ కూడా మీ దగ్గర వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. మీ దగ్గర జీపీఎస్ ట్యాగ్ ఉంటుంది. మీ పేరు, ఫోన్ నంబరు, లొకేషన్ చెప్పనక్కర్లేదు. ఆటోమేటిక్లీ వాళ్ళు మీ జీపీఎస్ ట్రాక్ని బట్టి రావడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ డౌన్లోడ్ దిస్ సి విజిల్ యాప్. అట్లానే మీరు ఓటర్గా నమోదు కాకుండా ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని ఉంది. ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో మీరు అందరు నమోదు చేసుకోవచ్చు. అట్లానే నమోదైన వాళ్ళు మీకు ఎక్కడ ఓటు ఉంది, ఏ పోలింగ్ స్టేషన్, ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు, మీ పేరెంట్స్కి, ఫ్రెండ్స్ కూడా చెక్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఓటు అనేది మారుతూ ఉంటుంది. ఓటు పోలింగ్ స్టేషన్ కూడా ఎవ్రీ ఎలక్షన్కి మారుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి అది చెక్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ once again I wish you all a very happy run. So let us all meet again at Lakaram. Thank you all. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.